2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శ్రీష. సరే, ఇటు గోల్డ్ చూసినా ఇంకో వైపు సిల్వర్ చూసినా ఇవి రెండు కూడా పోటాపోటీగా పెరుగుతున్నాయి అని చెప్పొచ్చు. మీరు చెప్పారు గోల్డ్ ఎందుకు పెరుగుతుంది, ఇంకెంతవరకు పెరుగుతుంది, దానికి కారణం ఏంటి? మరి సిల్వర్ పరిస్థితి ఏంటి సార్? మరి ఇది కూడా పెరుగుతుంది, ఇది ఎప్పటి వరకు పెరుగుతుంది, అసలు పెరగడానికి గల రీజన్ ఏంటి, ఎందుకు ఇలా పెరుగుతుంది అంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, యాజ్ వీ వెరీ వెల్ నో, మనందరికీ తెలుసు, దాన్ని మనము ప్రెషియస్ మెటల్ అంటాం. సో ప్రెషియస్ మెటల్ ఏదైతే ప్రెషియస్ ఉంటుందో, అంటే నాలెడ్జ్ ఇస్ ప్రెషియస్, సో ఈజ్ ప్రెషియస్ మెటల్. సో ప్రెషియస్ మెటల్ అన్న పేరు పదం చాలు అది పెరగడానికి. అసలు అది ఎందుకు పెరుగుతుంది అంటే 1,00,000 కారణాలు ఉండొచ్చు, అది పక్కన పెడదాం. కానీ ప్రెషియస్ అంటున్నాం కదా, సో ప్రెషియస్ అంటే ఎప్పుడు అది ఇన్వాల్యుబుల్గా ఉండాలి. ఇట్ హ్యాస్ టు బి అన్రీచబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ప్రెషియస్ అన్నప్పుడు అది ఓన్లీ ఎవరికి దక్కుతుందంటే, ఎవరి దగ్గర అయితే బుద్ధి, జ్ఞానం ఆర్ ఆ కైండ్ ఆఫ్ వెల్త్ ఉంది అనుకోండి, వాళ్ళకే అది చెందుతుంది. ఎందుకంటే ఇది ఒక చారిటీలో పంచాల్సిన వస్తువు కాదు, ఆర్ ఈజీగా మీకు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద దొరికేది కాదు. ఇట్స్ ప్రెషియస్. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ప్రెషియస్ మీన్స్ ఇట్ హ్యాస్ సమ్ గాట్ స్పెషల్ వాల్యూ అనమాట. సో ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళందరూ ఎంత స్పెషల్, ప్రెషియస్ కదా వాళ్ళు. సో ప్రెషియస్ అన్నప్పుడు వాళ్ళ కోసం మనం ఏదైనా చేస్తాం. వాళ్ళ కోసం ఒకరి ప్రాణాలు తీసుకోవాలా, అవసరమైతే వీళ్ళ సెక్యూరిటీ కోసం అది కూడా చేస్తారు. కానీ వాళ్ళ కోసము, వాళ్ళ హ్యాపీనెస్ కోసము ఏదైనా చేసి పెట్టాలని కూడా చేసి పెడతారు. సో ఎందుకంటే వాళ్ళు ప్రెషియస్ కాబట్టి. సో ప్రెషియస్ మెటల్స్ కూడా రియల్ వర్త్ ఏంటి అంటే ఇట్స్ డెఫినెట్లీ ఇన్వాల్యుబుల్. ఈ రోజున మనం ఒక విలువ దానికి కడుతున్నాం, కానీ అది మెటల్ కాబట్టి దానికి ఒక విలువ మనము కట్టగలుగుతున్నాం. బట్ యూ కెనాట్ బిల్డ్ ఆర్ యూ కెనాట్ ఫిక్స్ అ ప్రైస్ టు నాలెడ్జ్ విచ్ ఇస్ అగైన్ ప్రెషియస్. సో నేనేం చెప్తానంటే, మార్కెట్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైతే బాగా పడుతూ కిందికి వస్తుందో, షేర్ మార్కెట్లో చెప్తా ఎగ్జాంపుల్. షేర్ మార్కెట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి, 1000 రూపాయల వరకు పెరిగారు, 10,000 వరకు పెరిగారు, కొన్ని వేల రూపాయల వరకు పెరిగారు. దాని తర్వాత జీరో కూడా అయిపోయారు. ఎందుకు? మరి ప్రెషర్స్ అన్నప్పుడు బాగా పెరుగుతూనే ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్లో షేరు మరి జీరో ఎందుకు అయింది అంటే, దాని విలువ కోల్పోయే పూర్తి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇట్ ఈస్ ద మ్యాన్ క్రియేటెడ్ ఆర్గనైజేషన్. ఇది కాదు సిల్వర్ అండ్ గోల్డ్, ఇట్స్ న్యాచురల్, మన ప్రకృతి మనకు ఇచ్చిన అదొక గిఫ్ట్ అనమాట. సో ఏదైతే నేచర్లో నుంచి పుట్టుకొస్తుందో అది క్వైట్ న్యాచురల్ కాబట్టి అది దేవుడితో సమానం డెఫినెట్గా. ఎందుకంటే అది బంగారమైనా మనం బంగారాన్ని కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తాము, సిల్వర్లీ కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తాం. ఎందుకంటే అవి ఎంతైతే భూమి లోపల నుంచి మనకు వస్తున్నాయో మన దగ్గరికి, దే ఆర్ ఆల్వేస్ స్కేర్స్ ఇన్ నేచర్ అనమాట. అంటే రోజు పొద్దున్న నాకు ఏదో ఇష్టమైంది నేను కొనుక్కోవాలి, బంగారమో వెండి అని చెప్పి కొంటే ఒక కేజీలు కొంటుండేది టమాటా ఆర్ ఉల్లిపాయ కాదు అది. ఇట్ ఈస్ డెఫినెట్లీ ప్రెషియస్ కాబట్టి యూ హ్యావ్ లిమిటెడ్ ఇన్ రీసోర్స్ అనమాట. సో ఇలాంటి ప్రెషియస్ మెటల్స్ ఇప్పుడు మార్కెట్లో కాస్త పెరుగుతూ ఉంటే ఇప్పుడు అందరికి అవుతుంది ఇబ్బంది. ప్రాబ్లం ఏంటంటే, హౌ విల్ అ మిడిల్ క్లాస్ పర్సన్ విల్ అఫోర్డ్ ఇట్? దానికోసమే కదండి ప్రెషియస్ అన్నాక, దానికోసం మీరు ఎఫర్ట్స్ పెట్టాలి, ఆ ఎఫర్ట్స్లో డబ్బు ఉండాలి. సో డబ్బు ఆ ఎఫర్ట్స్తో పాటు కలిసి ముందుకు వస్తే అప్పుడు మీకు ఇలాంటి ప్రెషియస్ మెటల్స్ కొనే హక్కు మీకు ఉంటుంది, అలాంటి స్తోమత మీ దగ్గర ఉంటుంది. సో చేయాల్సిందల్లా ఏంటి? సార్ నా దగ్గర డబ్బు ఉంది కానీ మరి నా దగ్గర స్తోమత ఎందుకు లేదు? దెర్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. చాలామంది చెప్తారు మేడం, సార్ నా దగ్గర ఒక 10,000 ఉంది కానీ నేను ఒక తులం బంగారం కొనాలంటే నేను 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టాలి. సో 90,000 ఎక్కడి నుంచి తేను? డబ్బులు ఉన్నాయి కానీ స్తోమత లేదు. సో యూ నీడ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అ పవర్ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ మనీ అనమాట. సో నాలెడ్జ్ ఈజ్ పవర్ అండ్ పవర్ ఇన్ రిటర్న్ విల్ గివ్ యూ దట్ కైండ్ ఆఫ్ వెల్త్. సో ఆ వెల్త్ని మీరు క్రియేట్ చేసుకుంటే ఇదేం కర్మ. అసలు ఇది ఇక్కడ నుంచి 128 రూపాయలైన సిల్వర్ కాస్త లైఫ్ టైం హైలో ఉన్న స్పాట్ మార్కెట్ కాస్త మీకు అసలు నథింగ్ అనమాట. ఎందుకంటే మీరు ఇదే బంగారాన్ని 1,88,000 రూపాయల కేజీ ఆ సిల్వర్ ఉంటే మీకు ఆ సిల్వర్ని మీరు కనీసము 70 లేదా 80,000 మధ్యలో మీరు కొనుక్కోవచ్చు. అంత తక్కువ రేటు కూడా మీరు కొనుక్కునే అవకాశం ఉంది. దానికి కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి, దానికే మాస్టర్ క్లాస్ ఆల్వేస్ ఉంటుంది. కాబట్టి ఆ నాలెడ్జ్ మీరు సేకరిస్తే చాలు, ఇదంతా పెరిగినా కానీ మీరు మార్కెట్ నుంచి 70 to 50% తక్కువ ధరలోనే మీరు కొంటారు. అలాంటి లాభాలు వచ్చే ట్రిక్స్ మీకు చెప్పనా? అవన్నీ కూడా నేను వీడియోస్ చేస్తూనే ఉన్నాను. క్లాస్లో కనీసం మీకు ఒక 10 ఎక్స్ట్రా ట్రిక్స్ ఉంటాయి, అది మాత్రం స్పెషల్, అది ప్రెషియస్.
సో అది నేను క్లాస్లోనే చెప్తా, ఓకేనా. సో లెట్ మీ స్టార్ట్ విత్ సిల్వర్ ప్రైస్. ఈ రోజున చూసుకుంటే స్పాట్ మార్కెట్లో 126 రూపాయలు ఉన్నాయి. నిన్నటి ప్రైస్ కాస్త చూసుకుంటే మీరు ఇక్కడ గమనించాలి శిరీష, 128 రూపాయలు పర్ గ్రామ్ ఉంది. ఇక్కడ ఏం మారిందండి? 2 రూపీస్. ప్రతిసారి, ప్రతి నెల, ప్రతి వారం, ప్రతిరోజు మనం చేసిన వీడియోలో సిల్వర్లో 10 పైసలు పెరిగిందా, 10 పైసలు తగ్గిందా? కానీ ఇప్పుడు సీజన్ మారింది, దాని స్టైలే మారింది, దాని రేంజే మారింది. 2 రూపాయలండి. 2 రూపాయలు ఒక గ్రామ్కి అంటే ఇట్ క్రియేట్స్ అ మేజర్ డిఫరెన్స్. ఎందుకంటే మీరు ఇక్కడ చూసుకోండి, కేజీ వెండి కొనేటప్పుడు 1,26,000 రూపాయలు నిన్నటి ప్రైస్ ఉంటే ఇవాళ 1,28,000 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. అండ్ ఇట్ హస్ గాన్ అప్ బై 2,000 రూపీస్, విచ్ ఇస్ లైక్ హ్యూజ్ అనమాట. సో అలాంటి ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే మన కైండ్ ఆఫ్ ప్రేక్షకులు ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోని రెగ్యులర్గా, వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ళందరి దగ్గర నుంచి పాకెట్లో ఏదైతే కాస్త డబ్బులు మిగులుతాయి అనుకుంటే అవి కూడా పాకెట్లో నుంచి ఎంటీ అయిపోతుంది. అండ్ ఆ డబ్బులు మళ్ళీ మీ దగ్గర తిరిగి రావు, ఎందుకంటే మీరు అలాంటి రేట్ కట్టాల్సి వస్తుంది. కానీ మీరు ఈ రేట్ కంటే తక్కువలో ఒక 60,000, 70,000 రూపాయలు కేజీ ప్రకారంగా మీరు వెండి కొనాలి అనుకుంటే, దాంతోపాటే మీ పాకెట్లో ఎక్కువ డబ్బులు మిగిలాలి అనుకుంటే యూ హ్యావ్ టు బికమ్ స్మార్ట్. ఫైనాన్షియల్ లిటరసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ నాలెడ్జ్, అందులోనే ఇవన్నీ కూడా మీకు స్మార్ట్ క్లాసులు ఎప్పుడు ఎందుకు వస్తాయంటే, మీరు నేర్చుకోలేనిది ఇప్పటిదాకా జీవితంలో అది ఇప్పుడే మీరు నేర్చుకోబోతున్నారు. దానికి ఒక్కరోజు సమయం ఇవ్వండి. అక్కడి నుంచి మీ జీవితాంతం నేను మీకు అలాంటి కైండ్ ఆఫ్ గైడెన్స్ ఇస్తూ ఉంటాను. ఇంకో విషయం, ఈ రోజున ఎంసీఎక్స్ మార్కెట్లో ఎలాంటి కైండ్ ఆఫ్ ట్రేడ్స్ ఉండబోతున్నాయి, ఇంట్రాడేలో ఎలాంటి కైండ్ ఆఫ్ లెవెల్స్ ఉండబోతున్నాయి, అవి కూడా మనము చూద్దాం. సో సిల్వర్ చూసుకుంటే మీకు 1,14,445 రూపాయల్లో ఉంది. సో ఇక్కడ మనకి ఫ్యూచర్స్ మార్కెట్తో స్పాట్ మార్కెట్ పోల్చుకుంటే శిరీష, దాదాపు మీకు 14,000 నుంచి 15,000 రూపాయల వరకు మీకు ఆ కైండ్ ఆఫ్ ప్రీమియంలో నడుస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ప్రైసెస్ చూసుకుంటే 1,14,775 హై ఉంది అండ్ 1,14,251 లో ఉంది. సో ఇక్కడ మనము ఇంట్రాడే లెవెల్స్ చూసుకుంటే ఎలాంటి కైండ్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంది అది మనకు చూద్దాం. సో 1,15,834 రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2 వచ్చేసి 1,17,341 అండ్ రెసిస్టెన్స్ 3 వచ్చేసి 1,18,129. కానీ ఈ రోజున సిల్వర్ ఏం చేయబోతుంది అంటే, ఇప్పుడు గోల్డ్ నిద్రలో లేచింది కాబట్టి గోల్డ్కి ఇప్పుడు ఛాన్స్ ఎక్కువ ఉంది పెరిగేది, కానీ సిల్వర్ మాత్రం సైడ్ వేస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అంటున్నారు నేషనల్ మీడియాలో కూడా. ఆ నిజం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకో చెప్పనా, ఇప్పుడు కరెంట్ మార్కెట్లో మాత్రం మీకు 1,14,775 రూపాయలే ఉంది. సో 1,15,000 దాటితేనే మీకు మూమెంటం వస్తుంది అని చెప్తుంది రెసిస్టెన్స్ 1, ఓకేనా. సో ఒకవేళ దీని కిందే ఉందనుకోండి, సపోర్ట్లో పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే 1,13,539 రూపాయలు సపోర్ట్ 1, సపోర్ట్ 2లో 1,12,751 అండ్ 1,11,244. సో సిల్వర్ ఇప్పుడు ఏం చేయబోతుందంటే కాస్తంత హైవే రోడ్ నుంచి తప్పుకొని గోల్డ్కి దారి ఇవ్వబోతుంది. సో దట్ గోల్డ్ విల్ గ్రో మోర్ అండ్ సిల్వర్ విల్ ఫాలో సూట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే సిల్వర్ విల్ ఫాలో సూట్, బట్ డెఫినెట్లీ ఇట్ విల్ అవుట్ పర్ఫార్మ్ ద మార్కెట్స్. కానీ ఈ రోజున మాత్రం మన క్లారిటీ ఇచ్చింది దట్ సిల్వర్ ఈజ్ గోయింగ్ టు రిమైన్ సైడ్ వేస్. ఈ విషయంలో ఇంట్రాడేలో ఎలాంటి కైండ్ ఆఫ్ డౌట్స్ ఉన్నాయా, ఒకవేళ కిందిది బ్రేక్ అయినా ఆర్ పైది బ్రేక్ అయినా కానీ ఏం చేయాలి అన్న డౌట్స్ ఉంటే ఇమ్మీడియట్గా కాల్ చేయండి, మీకు ఆన్ ద స్పాట్ ఆన్సర్ ఇస్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెల్కమ్ మచ్. శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.